హాయ్ ఫ్రెండ్స్, అందరి మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. అనుభవ ప్రకారం కొన్ని విషయాలు పెద్దవాళ్ళు చెప్తారు. మనకది మనకున్నటువంటి మనస్థితిని బట్టి పెద్దగా ఆలోచించి పట్టించుకోం. అప్పటికి మనకున్నటువంటి వయస్సు, మనకున్నటువంటి వాతావరణం, మనకున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి స్పృహ, మనకున్నటువంటి ఆలోచనలు బట్టి. కానీ ఒకటి నిజం, శరీరంలో మన ఆరోగ్యం నశించిన తర్వాత మనకి ఎందరో స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఎన్ని విధాలు చెప్పినప్పుడు కొన్ని ఆరోగ్యం పట్ల మనస్సు ఒక వ్యాధి కలిగిన తర్వాత ప్రతిసారి అక్కడికి వెళుతూ వస్తూ ఉంటుంది మైండ్. మనం సంపాదించిన ధనం, తాతల తండ్రుల నుంచి వచ్చిన ధనం, అత్తవారిచ్చిన ధనం, మనం ఎన్నో మేడలు, మిద్దులు, లక్షలు, కోట్లు, వేలు సంపాదించాం. కానీ ఒక చిన్న ముళ్ళు గుస్తే చాలా అమ్మా అని అంటాం. అలాగే ఈ రోజున వచ్చినటువంటి వ్యాధులు కూడా అలా ఉన్నాయి. విపరీతమైనటువంటి వ్యాధులు వస్తాయి. ఒక్కొక్క హాస్పిటల్లో పరామర్శించడానికి వెళ్ళినా, చూసిన వాళ్ళ బాధలు, ఆ వాసన, ఎక్కడికి వెళ్ళినా సరే సగటు ఒక ఇంట్లో ఏనాడో కొంచెం వయసు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో సేవ చేయడం, ఒకరు ఇద్దరు అలా ఉండేవాళ్ళు. ఆ సేవ చేస్తూ 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు సేవ చేసి వాళ్ళు స్వర్గస్థులు అయ్యేవారు. కానీ ఈరోజు పుట్టిన పిల్లల కానించి పండు ముసలి వరకు కూడా ప్రతి మనిషి అనారోగ్యానికి గురవుతున్నాడు. దానికి కారణం ఏంటి? మనం ఆహార విహారం ఏదో చెప్పుకుంటున్నాం. మనం ఆహారం తినటువంటిది బాగోలేదు, లేదంటే మనం తిన్న ప్రతి వస్తువులో కూడా కెమికల్స్ కలుస్తున్నాయి, కల్తీ జరుగుతుంది. ఇలా పరిపరి విధాలుగా అవన్నీ నిజమే, కాదని లేదు. కానీ నేనన్నది ఏంటంటే ఆరోగ్యం అన్నది మన చేతిలోనే ఉంది. దైవికంగా ఏదో ఒక జబ్బు జ్వరం వచ్చింది ఆయనకి, మరి తప్పదు అన్న విషయం చాలా తక్కువ. కానీ మన చేతులారా మనం టయానికి భోజనం చేయక, మనకున్నటువంటి కష్టసుఖాల వలన మనం పిల్లలకి, కుటుంబానికి పోషించినటువంటి తపనలో ఒక స్థాయిని దాటి ప్రయాణిస్తున్నాం. పిల్లల్ని వాళ్ళకి స్కిల్ ఉన్నా లేకపోయినా మంచి చదువులు చదవాలని లక్ష్యం కడుతున్నాం. మరి అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ బాధ్యత మనం వ్యవహరించిన శైలిలో మన శరీరంలో ఉన్నటువంటి ఎన్నో ఆర్గన్స్ దెబ్బతింటున్నాం. కష్టపడుతున్నాం, టయానికి ఒక మంచినీళ్ళు, మరుగునీళ్ళు, మజ్జిగ తాగటం, ఉదయాన్నే లేచి నుంచి మళ్ళీ పొద్దుపోయేంత వరకు కూడా ధనం సంపాదించినటువంటి వ్యామోహంతోనే ఉంటుంది. ఎలా వస్తుంది, ఏం చేద్దాం, ఎలా చేస్తే బాగుంటుంది, జీవితాన్ని ఎలా బాగు చేసుకుందాం, పిల్లల్ని ఎలా బాగు చేసుకుందాం, మనం ఎలా ఇల్లు కడదాం, మనం ఎలా వాతావరణంలో బ్రతుకుదాం, మనం ఈ సమాజంతో పాటు ఎలా మనం బ్రతకాలి. అయ్యా, నీకు ఆ భగవంతుడు ఇచ్చి ఉన్నాడు. నువ్వు ఎంతవరకు రీచ్ అవ్వాలని తెలుసు. నువ్వు కష్టపడుతున్నావు, రీచ్ అవుతావు. కానీ ఇన్ని చేసినప్పటికీ మనకెందుకు ఇంక భయం? ఈవేళ ఆరోగ్యం పోయిన తర్వాత ఎవడైనా అడుగుతాడా? మంచం మీద పడి ఉండాలి. ఇప్పుడు మంచం మీద పడున్న ఇంట్లో వాళ్ళు ఎవరైనా నీకు సేవ చేస్తారా? ఆ రోజులు పోయాయి. కాబట్టి భగవంతుని నమస్కరించుకుంటూ, ఈ ప్రపంచంలో ఇద్దరే మనల్ని ఎప్పుడు ప్రేమిస్తారు. ఒకటే అమ్మా నాన్న, 2 దేవుడు. మీరు నమ్ముకున్న దేవుడు మిమ్మల్ని వదలడు. అమ్మా నాన్న ఎప్పుడు కూడా ఉన్నంత వరకు కూడా వాళ్ళ ప్రేమ. తక్కిన వాళ్ళందరూ నీ ఆదాయాన్ని చూసి, నీ సంపాదన చూసి ప్రేమించేవాళ్ళు. ఎవరో ఒకరిద్దరు స్నేహితులు ఉండొచ్చు, ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు. ఇలాంటి జీవితంలో ప్రతి నిమిషం ఆరోగ్యం కోసం ఆలోచించిన పరిస్థితి ఉంది. తెల్లవారి ఉదయాన్నే లేచావు, కొంచెం వేడి నీళ్ళు తాగావు, బాత్రూమ్కి వెళ్ళి వచ్చావు, స్నానపానం చేసావు, రామకృష్ణ అనుకున్నావు, ఏదో తిన్నావు, 10 నిమిషాలు ఏదో పనిపాటు చేసావు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసావు, సాయంత్రం ఏదో పనిపాటు చేసావు, మళ్ళీ రాత్రి తిన్నావు, కొంచెం నడిచావు, చేసావు. ఇదే జీవితం అలా కంటిన్యూ నడుస్తూనే ఉంది. కానీ ఆరోగ్యం కోసం మనం ఎవరమైనా సరే మనతో మనం మాట్లాడుకుంటున్నాము, 10 నిమిషాలు కూర్చొని ధ్యానిస్తున్నాము, 10 నిమిషాలు కూర్చొని ఏదైనా సరే ఏమవుతుంది శరీరం అని చూస్తున్నాము. ఏ టెస్ట్కి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ కిడ్నీ పోయిందో, ఏ లివర్ పోయిందో, లేదంటే గుండె పోయిందో ఇదే చెప్తుంది. మరి ఇవన్నిటికీ కారణం ఏంటి? పూర్వం ఉన్నటువంటి విషయాన్ని మనం విడిచిపెట్టాం. విపరీతమైనటువంటి నోటికి ఏదైతే రుచికుందో అది తింటున్నాం, ఏది చేదుకుందో అది వదిలేస్తున్నాం.
దయవుంచి మీకు తెలిసినటువంటివి మన వాళ్ళు ఏదైతే తిని బ్రతికారో మన పెద్దవాళ్ళు అలా నిజంగా కొంచెం అంబలో గింజో తాగుతూ కడుపు చాలని చేస్తూ కొంచెం మజ్జిగో మంచినీళ్ళు తాగుతూ జీవితాన్ని అలాగా ఓ పండుకాయ తింటూ గడపడం మంచిది. విపరీతమైన వేడి తిని శరీరాన్ని పాంగొట్టుకోకుండా ఈవేళ వేడి తిన్నా విపరీతమైన మసాలాలు బిర్యానీలు తిన్నా నాడు శరీరం పనిచేయదు, బలం మనకు లేదు, రాను రాను బలం సన్నగిలుతుంది. కాబట్టి దయించి మీరందరూ కూడా ఏదో మిత్రుడు చెప్తున్నటువంటి విషయంతో కొంచెం ఆలోచించి మీకు సుల్లు అనిపించవచ్చు, బాగా పెద్ద లాంగ్ వీడియో పెడుతున్న వీడియో అనేసి సుల్లు కావచ్చు. మీరు మాకన్నా మంచి మాటలు వినొచ్చు, అవన్నీ 10 మందికి చెప్పండి, చెయ్యండి. కొంచెం నీట్గా మనకున్న దాంట్లో కొంచెం తింటూ హ్యాపీగా ఉంటూ భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఈవేళ ఆరోగ్యం పోయిన తర్వాత నేనెంత బాధపడుతున్నా నాకు తెలుసు. మళ్ళీ ఆరోగ్యం సెట్ అవ్వదు, ఒక పైల్స్ రావచ్చు, ఒక ఫ్యాటీ లివర్ రావచ్చు, ఒక కిడ్నీ స్పిన్ అవ్వచ్చు, ఒక హార్ట్ ప్రాబ్లం రావచ్చు. ఇవన్నీ కారణం ఏంటి? మన టెన్షన్ కాదా? మన కుటుంబాన్ని అనుకున్న స్థాయి కన్నా మించి, మనకు వచ్చిన స్థాయి కన్నా మించి నాకు వచ్చింది ₹1,00,000 జీతం. నేను దాని గురించి ఆలోచించాను. 10 లక్షల డబ్బులు నేను అప్పులాడి ఏం చేయగలనండి? టెన్షన్ తప్ప. నాకు ₹1000 వస్తుంది, నేను ₹10,000 అప్పు చేసి ఎందుకండి పోషించాలి, చేయాలి, ఏం చేయాలండి? ఎవరి కోసం లేదండి. మనకున్న దాంట్లో సంతోషపడండి ప్లీజ్. ప్రకృతి అన్నీ మనకిచ్చే ఉంది, పంచిభూతాలు మన తోడై ఉన్నాయి. ఇంకా మనం పెద్ద పెద్ద ఆశలకు పోయి జీవితాన్ని ఇటు ఆర్భాటాలకు పోయి అంగులకు పోయి మనం ఎందుకు ఇటు తగలేసుకోవాలి? ఉన్న దాంట్లో సంతృప్తిగా అన్నం తిని హ్యాపీగా కాలం గడపండి. అందరితో పాటు కాలగర్భంలో మనము కలిసిపోవాల్సింది. రాజాదిరాజులు మహారాజులు వచ్చారు, మహానుభావులు వచ్చారు, ఎవరైనా ఉన్నారు ఈ మృత్యులోకంలో, అందరూ పోవాల్సిందే కదా. మరి అలాంటప్పుడు మంచి మాట పోతూ పోతూ మంచి కీర్తిని సంపాదించి పెద్ద పెద్ద వాళ్ళం కావాలి, గొప్ప వాళ్ళం కావాలంటే మనకు రాసి పెట్టుంటే తప్పదు. కీర్తి ప్రతిష్టలు ఏమీ లేనప్పుడు కనీసం ఇంట్లో ఉండి ఎవరికీ హాని లేకుండా ఏదో తింటూ ఉంటే హ్యాపీగా ఉండండి. వీలైతే మంచి మాటలు చెప్పండి, సంపాదిస్తే అవతల కూడా బాగుపడితే మంచిది, వినకపోయినా పర్వాలేదు. ఈ రోజులు ఎవరైనా పిల్లలు వింటున్నారా? మన టెన్షన్ కారణం ఎవరు? మొట్టమొదటి మన శత్రువులు ఎవరు? మన కుటుంబ సభ్యుల, మన పిల్లల. మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాం వాళ్ళని బాగు చేయాలని చూస్తాం, వాడు మన మాటే వినడం. ఇది సృష్టి ఆది నుండి వస్తూనే ఉంది. నువ్వు ఎవరిని బాగు చేయాలనుకుంటే వాడు బాగవడు. నీవు అనుకున్నట్టుగా వాడు నడడు, నువ్వు వాడనుకున్నట్టుగా నువ్వు బహుశా నడవచ్చు, కానీ వాడిని అంటావు. అందుకే ఎవడి చైతన్యం వచ్చిన తర్వాత, ఎవడి తెలివితేటలు వచ్చిన తర్వాత వాడు బతుకుతాడు. మన మాట ఎవడంటాడండి? అందుకు ఉన్న దాంట్లో సంతోషంగా కాలం గడుపుతూ వెళ్ళిపోవడం మంచిది. మీకు వీలైతే ఏదో ఒకటి చేయండి, పని పాటు, దానివల్ల ₹4 వస్తే సంతోషం. సంపాదన వచ్చిన సంతోషం, కష్టం వచ్చిన సంతోషం. అన్నిటినీ ఇది వాళ్ళంతా అడ్జస్ట్ అయ్యి చేసుకుంటూ పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు. ఎటువంటి దాన్నైనా వాళ్ళు తట్టుకున్నారు. ఈవేళ తట్టుకునే శక్తి కూడా ఎవరికి లేదు. బహుశా ఈ మనం తినటువంటి ఆహారం కావచ్చు, మనం చూస్తున్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి కలుషితం కావచ్చు. పూర్వం రోజుల్లో ఎటువంటి కష్టరోగాలు వచ్చినా అందరు తట్టుకునేవాళ్ళు, నలుగురు చెప్పుకునేవాళ్ళు, అన్నీ కంబైనింగ్ ఫ్యామిలీ కలిసి ఉండేవాళ్ళు. ఏమైనా ఏదైనా అయితే కొన్ని హక్కుడలా జరిగిందిరా, అది ఏం కాదురా అన్నటువంటి ధైర్యం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. జరిగిందా, అబ్బో చెప్పారు డాక్టర్ గారు, మాట్లాడవలసిందే, చచ్చిపోతాం, చాలా కష్టం. వాడు ఫస్టే ట్యూబ్ గాల్చినట్టు తీసేస్తాడు. వాడు అధైర్యవంతుడు అక్కడే చేస్తాడు. ఏదైనా వచ్చింది అంటే శరీరాన్ని నేను పరీక్షిస్తున్నాను, ఆరోగ్యం పోయింది, మరో కష్టం వచ్చింది, దాన్ని తట్టుకోవడానికి బాగోతుంది, మళ్ళీ ఏదో ఒక శక్తి ఇస్తాడు. అంత ఆలోచించే గ్యాప్ ఉంటే చాలు. మిత్రులారా, అందరం ఆరోగ్యంగా ఉండాలి, అందులో మీ అందరూ ఉండాలి. కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు మన దినక్రమం ఏదైతే జరుగుతుందో ప్రతిరోజు కూడా కొంచెం ఉదయాన్నే లేచి ఒక గ్లాసు, 10 లీటర్లు అక్కర్లేదు, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి స్నానపానాలు చేసి ఏదో పరిపాటు చేసుకుంటూ కొంచెం చెమటకి ఉంటున్నట్టుగా వ్యాయామం, పని వాళ్ళైతే కూలి చేసేవాళ్ళైతే వాళ్ళ కష్టపడుతున్నారు. ఇప్పుడు మీరు ఏదో కూలి చేసేవాడు గట్టిగా మాంసం చేపలు తింటున్నాడు, వాడు ఏదో బాగా తింటున్నాడు, వాడు అరుగుతుంది, నేను కూడా తింటానంటే అది మనకు అరగదు. ఎందుకంటే అంత శరీరక శ్రమ మనలో లేదు. అంత శ్రమ మనం చేస్తే అది కంపల్సరీ మనల్ని అది అరుగుతుంది. కాబట్టి శ్రమకు తగ్గట్టుగా భోజనాన్ని తీసుకుంటూ, శ్రమకు తగ్గట్టుగా కొంచెం
ఇచ్చేస్తూ ఉండాలని, ఆ భగవంతుడి ఆ శక్తి నాకు మీకు అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. జై హింద్, జై భారత్.